హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిర్యానీ ఎలా ప్రిపరేషన్ చేయాలో చూద్దామా. ముందుగా చికెన్ను కడిగి పెట్టుకొని అందులో కారం, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. కుక్కర్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే చెక్క, మొగ్గ, ఏలక్కాయ, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసి ఒకసారి ఫ్రై చేశాను. అది ఒకరు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసాను. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమోటో వేసుకోవాలి. టమోటో కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ బిర్యానీ మసాలా వేసుకోండి. బిర్యానీ మసాలా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసి ఉప్పు మనకి రుచికి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నేను కొంచెం వేసుకుంటున్నాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను. వేసుకొని మిక్స్ చేసిన తర్వాత పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అదైతే ఇందులో వేసేయండి. వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్, మనము బియ్యము గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. నేను ముందు కొలిచి పెట్టుకునేసాను. అవి ఎత్తి ఇందులో పోసాను. వాటర్ బాగా తెరిలిన తర్వాత మనం బియ్యం కడిగి పెట్టుకుంటాం కదా, ఆ బియ్యం ఎత్తి ఇందులో వేసేసి ఒక 2-3 టైమ్స్ మిక్స్ చేసుకోండి. మొత్తం కింద నుంచి అంతా మిక్సింగ్ అయిన తర్వాత పైన నిమ్మకాయ పిండేసుకోండి. నిమ్మకాయ పిండి, కొత్తిమీర, పుదీనా వేసుకోండి. వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను. 3 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. నా వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.